2024లో టాలీవుడ్కి లక్కీ డే ఇది. ప్రస్తుతానికి టాలీవుడ్ రేంజ్ ఇండియా అంతటా దశ దిశలా వ్యాపిస్తుందని చెప్పొచ్చు. బాలీవుడ్ను సైతం సెకండ్ ప్లేస్కి నెట్టి ఇండియాలో టాప్ ప్లేస్లో ఉంది టాలీవుడ్. కానీ సలార్, కల్కి, పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలు పక్కన పెడితే లోకల్లో రిలీజ్ అయిన చిత్రాలు మాత్రం ప్రేక్షకులను థియేటర్లు రప్పించడంలో విఫలమయ్యాయని చెప్పొచ్చు. కొన్ని చిత్రాలు అయితే ఏకంగా రిలీజ్ అయిన 2-3 రోజుల్లోనే థియేటర్ల నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక పెద్ద సినిమాలు లేకపోతే థియేటర్ల పరిస్థితి ఘోరం అనుకున్న టైంలో ఒక్కరోజు రిలీజ్ అయిన 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేసుకున్నాయి. అవే లక్కీ భాస్కర్, కా, అమరన్. మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వరుస ఫ్లాప్లతో సతమతం అవుతున్న కిరణ్ అబ్బవరంకి కా రూపంలో తొలి బ్లాక్ బస్టర్ లభించింది. ఇక అమరన్ కూడా తమిళ్ డబ్ సినిమా అయినప్పటికీ తెలుగులో 50 కోట్లు గ్రాస్ చేసి తెలుగు డిస్ట్రిబ్యూటర్స్కి లాభాలు తెచ్చిపెట్టింది. మొత్తానికి ఈ మధ్యకాలంలో ఒక్కరోజు రిలీజ్ అయిన 3 సినిమాలు హిట్ కావడం ఇదే మొదటిసారి. అందుకే ఈ సంవత్సరం గాను అక్టోబర్ 31 టాలీవుడ్కి లక్కీ డే అని చెప్పొచ్చు.